అబ్బాయి ఏడిమా అబ్బట నువ్వు చూపించకూడదు. అయ్యో క్రిషో అబ్బాయి ఏడి అబ్బని చూపి. అబ్బా అబ్బనాడా అబ్బనా క్రిషో అబ్బాయి ఏడిమా. ఓ అబ్బనాడా చూపిస్తుందా జాస్పర్ సార్ బాగా కుదిరింది రంగంతా. క్రిసోలైట్ క్రిసోలైట్ ఇవేనా అబ్బనా అబ్బాయి అడ్డు యాక్చువల్లీ ఈరోజు మా మామయ్య పుట్టినరోజు అండ్ క్రిసోలైట్ జాస్పర్ ఒకే రోజు పుట్టారనమాట. సో అది నేను ఇంకో వ్లాగ్ చేస్తాను. మేమేం చేసామంటే మా అమ్మయ్య పుట్టినరోజు కూడా ఇదే రోజు కాబట్టి మా అమ్మయ్య సమాధి దగ్గరికి వెళ్ళి మంచిగా క్లీన్ చేసి ఆయనకు మంచి పూలు సమర్పించి మంచిగా సాంబ్రాణి వేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళామన్నమాట. వాళ్ళు పుట్టగానే వాళ్ళ నాన్న పిల్లల ఫస్ట్ బర్త్డేకి నీ దగ్గర తీసుకొస్తానని చెప్పాను అనమాట. అన్నట్టుగానే అలాగే ఆ రోజు పొద్దున్నే ఇంకా లేస్తూనే ఏం రెడీ కాకుండా వెళ్ళాలని చెప్పి పిల్లలను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాము. పాప ఏమో అబ్బాయి ఏడమ్మా అంటే వెంటనే ఫస్ట్ టైం చూస్తుంది కదా అక్కడ ఫోటోలో చెప్పిందనమాట అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని. ఇంటో ఫోటో చూసి గుర్తుపట్టేసి సో అలా మా అత్తమ్మ వీళ్ళంతా బాగా హ్యాపీగా అయ్యారనమాట. సమాధి మీద కూర్చోపెట్టి ఇద్దరిని మా అమ్మాయికి పరిచయం చేసినట్టు అట్లా చేసాము. తర్వాత మా అమ్మాయికు రోజా పూలు చందమల్లి పూలు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అందరం బాగా మాట్లాడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఇలా చేసామన్నమాట. పైన అంతా పూలు చల్లేసి తర్వాత ఇలా చేసేసాను నేను నీట్గా పైన చిన్నమల్లి పూలతో ఇలా వేసి ఇంకా పిల్లలతో పాటు దండ వేపిద్దామని రెడీ అయ్యాము. సో చిన్నపిల్లలు కదా మేమే పట్టుకొని చేతులతో అలా వేయించాము. దండ వేసిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మా అమ్మాయి పుట్టినరోజుకు చనిపోయిన రోజుకు ప్రతిసారి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి బాగా మంచిగా ప్రార్థన చేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇలా ఆయనకు మంచిగా డెకోరేట్ చేస్తాము ఎవ్రీ టైము. ఆ రోజు వెళ్ళాము ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ దీని తర్వాతే స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మామూలుగా భయపడతారు కదా సమాధి దగ్గరికి వెళ్ళాలంటే, బట్ మేమైతే చాలా ధైర్యంగా మంచిగా వెళ్తామన్నమాట. ఇంకా అత్తమ్మ అయితే కొన్నిసార్లు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేది అప్పట్లో పెళ్ళైన కొత్తలో. నేనైతే స్టార్టింగ్లో వెళ్ళలేదు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత వెళ్ళకూడదని చెప్పి డెలివరీ అయ్యాక ఒక్కసారి ఏమో వెళ్ళాను అంతే నవంబర్లో, తర్వాత వెళ్ళలేదు. సో ఇప్పుడు ఒక 1 year తర్వాత వచ్చాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తకడ్డీలు సాంబ్రాణి అవన్నీ ముట్టించాము. యాక్చువల్లీ నేను ఓన్లీ ఈ వ్లాగ్కి మామూలుగా వాయిస్ పెట్టినాను అనమాట. ఓన్లీ మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, బట్ ఓన్లీ మ్యూజిక్ పెడితే ఫ్రెండ్స్కి ఎలా అర్థమవుతుంది అని చెప్పి వాయిస్ యాడ్ చేస్తున్నాను. ద వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ యాడింగ్ హియర్. అక్కడంతా వెదర్ చాలా బాగా అనిపించింది నాకు. మామయ్య సమాధి దగ్గర ఆ పంట పొలము ఆకాశము ఇవన్నీ ఒకటిగా కనిపిస్తున్నాయి అన్నమాట. కెమెరాలో తీసేటప్పుడు కూడా నాకు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ ప్లేస్ అంతా నాకు కొంచెం గ్రీనరీగా కూడా అనిపిస్తుంది అనమాట. వెళ్ళినప్పుడల్లా ఏదో కొంచెం కొత్త ఫీలింగ్ వస్తుంది. సో ఆ రోజు కూడా పిల్లలతో వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. నాకేం భయం అనిపించలేదు. మా చెల్లి వాళ్ళు వీళ్ళు అలా తీసుకెళ్ళచ్చా, భయం లేదా మీకు, భయపడతారంటే అలా ఏం లేదనమాట. పెళ్ళికి ముందు నేను ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళడం కానీ ఎప్పుడు చేయలేదన్నమాట. ద వెరీ ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాతే సమాధి దగ్గరికి వెళ్ళడం, అంత దగ్గర నుంచి ఫ్లవర్స్ వేయడం అన్నమాట ఫస్ట్ టైం. ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత బాగా అలవాటు అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ నాన్నకి బాగా ఇలా ఎవ్రీ ఫెస్టివల్కి ఇలా చేస్తారు. క్రిస్మస్కి వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడేకి ఎవ్రీ టైం ఇలా చేస్తారనమాట. సో ఐ వాజ్ ప్లేయింగ్ విత్
playing with kids nicely. మా అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు. అది చూసి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవరీవన్.